స్వాగతం. ఇప్పుడు రఘురామ సార్ ప్రతిబంధకం అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. నాకెందుకులే అనుకోకూడదు, ఎందుకు ఇది కాలేదు అని ప్రశ్నించుకోవాలి, నేను ఏం చేయాలి అని ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా మరి నాకు తెలిసి ఆదోని ప్రాంతంలో ఒక మహోజ్వలమైనటువంటి ఒక చైతన్యం ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి గ్రామము ఏదైతే ఉందో అందులో ముందు వరుసలో ఉంటుంది మధురై గ్రామం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ పనిచేశాను టీచర్గా. నా పేరు జగదీష్. నేను ఇక్కడ ఒక 8 సంవత్సరాల క్రితము ఇక్కడ పనిచేయడం జరిగింది. ఇక్కడ పనిచేసిన తర్వాత నేను గణేకల్ వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో పని చేయాలి అని అనుకుంటారు. ఒక టీచర్ అయితేనేమి, ఒక ప్రభుత్వోద్యోగి, సచివాలయం అయితేనేమి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇక రోజు జేఏసీలో కూడా ఇక్కడ నుంచి చాలా మంది నాయకులు ఉన్నారు. ఇక్కడ నుంచి ముఖ్యంగా మన అయ్యాలప్ప. మరి ప్రజలంతా కూడా ఏకమై ఆ రోజు ఎలా పోరాటం చేశారో, ఆదోని జిల్లా కోసము, ఆదోని అభివృద్ధికి నిరోధకాలైనటువంటి మరి ఈ రాజకీయాలని మనం తుడిచిపెట్టడానికి ఆదోని జిల్లా జేఏసీ ఏర్పడింది. ఈ సందర్భంగా వచ్చేసినటువంటి మన సర్ణ రఘురామయ్య సార్ గారి నేతృత్వంలో ఆ రోజు
ఆనాడు గాంధీ నేతృత్వంలో పోరాటం సాగితే ఈ రోజు మన రఘురామయ్య నేతృత్వంలో ఈ పోరాటం మరి సాగుతుందనడంలో ఎలాంటి సంశయం లేదు. మరి ఈ సందర్భంగా సారు మరి ఒక యానం చేసుకున్న విషయాన్ని అంతా మీకు కూలంకషంగా చర్చిస్తారు. అలాగే తదుపరి మన అశోకానంద రెడ్డి గారు అయితేనేమి, అలాగే మన దస్తగిరి నాయుడు, మన ఆదినారాయణ రెడ్డి, అలాగే కృష్ణమూర్తి అన్న గారు, తర్వాత గోపాలు, తర్వాత నాగరాజు కమ్మతం చేస్తూ ఆయన గురువుగా ఉన్నాడు. ఇప్పుడు అశోక్ రెడ్డికి మన మాజీ గోవిందన్న సన్మానం చేయాలని విన్నవించుకుంటున్నాము. ఆయన శాల్వా నరేంద్ర యాదవ్ గారు పూలమాలతో, తర్వాత తిక్కదండతో ఏలా సత్కరితం. తర్వాత మన ఎన్నుల్లో మనైతే నేను ఇయ్యను, ప్రజలు అడిగితే ఇస్తానన్నాడు. అదే ఈ రుచి నిదానంగా ఒక 5 నిమిషాలు అవుతుంది ఓపికతో మా ఆదినారాయణ పెద్ద ఆదినారాయణ గారికి పూలమాలతో సన్మానిస్తున్నాము. మనం విన్నవించుకుంటూ హనుమంతరావు గారు మన స్టూడెంట్ కి జ్ఞానం ఇచ్చినాడు. ఆయన ఒక టీచరు, ఆయన ఒక రిటైర్డ్ ఆఫీసరు కాబట్టి ఆయన చేయాలి. తర్వాత ఆచార్య గారు టెన్షన్ వస్తుంది, ఇది కొంచెం నిదానం 1 by 1 ప్లీజ్, కొంచెం ఓపిక పెట్టుకుంటే అన్నీ కొంచెం. ఇప్పుడు మన ఫస్ట్ విన్నవించుకుంటున్నాము మన జగదీష్ సార్కి. తిరుమలేశ్వర గారు రావాలి రావాలి రావాలి. 1 by 1 ఉన్నాయి, శాలాలు ఉన్నాయి, పూలదండలు ఉన్నాయి. ఎందుకు కొంచెం ఓపిక ఉండండి. 1 by 1 పక్కనండి ప్లీజ్. మహాదేవ ఎస్టిడి మహాదేవ్ గారు, మరి ఇంతమందికి మీరు శాలువా గాని ఒక దండలు మరి వేస్తున్నారంటే అదే ప్రజల పడుతున్నటువంటి ఒక ప్రయాస చాలా గొప్పది. ఇది రామకృష్ణ గారికి మన అయ్యాళప్ప గారు శాలువా మరియు పూలమాలతో సత్కరిస్తున్నారు. తదుపరి రఘుకు, ఎందుకంటే సన్మాన కార్యక్రమం అయిపోతున్నాయి. సురేష్ గారికి, అలాగే నర్సప్ప సార్ గారికి ఆయన కూడా నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి సార్ రిటైర్డ్ టీచరు, హెడ్ మాస్టరు. తమ ప్రభుత్వం చేసినా కూడా వీరేష్ గారికి నారాయణ హల్వా మరియు పూలమాలతో నెక్స్ట్ ఎక్స్ సర్పంచ్ ఇస్తున్నారు. మీ యొక్క సహకారం ఎప్పటికీ ఉండాలి. మనం ఆదోని జిల్లా సాధించే వరకు కూడా మన పోరాటము ఆపకూడదు. మధుర వ్యక్తి ఉన్నారా? మన అయ్యాళప్ప గారు నిజంగా, అలాగే నరేంద్ర యాదవ్ గారు, ఇద్దరు మధుర తరపున ఆదోని జిల్లాకి నిజంగా చప్పట్లతో వాళ్ళకి మరి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఏదైనా ఒక పోరాటం చేయాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు, మంచి మనసు ఉండాలి, అలాగే దానికి సమయం కూడా కేటాయించాలి. కాబట్టి ఈ సందర్భంగా ಪ್ರತಿ ಒಬ್ಬ ಮರಿ ಮತ್ತೆ ಇವರು ಕೂಡ ಮತ್ತೆ ಆದೊಂದಿಗೆ ಅವರು ಮತ್ತೆ ಅವ್ರ ಮಿಸಸ್ ಅವರು ಕೂಡ ಅವ್ರ ಕನ್ನಡ టీచర్స్ ಅವರು ಮಿಸಸ್ ಮತ್ತೆ తదుపరి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మొట్టమొదటిగా గ్రామానికి రావడం మధుర గ్రామ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు. జిల్లా ఉద్యమం తరఫున చాలా చక్కగా చెప్పారు అయ్యాళప్ప గారు. 2 నిమిషాలే కాబట్టి 2 నిమిషాలు అయిన తర్వాత బెల్లు కొట్టినట్టే మీటింగ్ పోతామని చెప్పుకుంటూ, మిత్రులారా మనకు 6వ తేదీన చంద్రబాబు గారు వచ్చారు. ఎక్కడికి వచ్చారు తెలుసా మీకు? ఎమ్నూరులో కలగొట్లకు వచ్చారు. కలగొట్లకు వచ్చినప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఏమంటే, మనకు కమత వెంకటేష్ గారు ఏదైతే మన జిల్లా కోసం అక్కడ చెప్పారో అప్పుడు ఆయన ఏం చెప్పారంటే ప్రజలు కోరితే ఇస్తామని చెప్పాడు. మిత్రులారా నేను కోరుతున్నా, ఒక జిల్లాతో పాటు మన ప్రాంతం ముఖ్యంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం చాలా కోల్పోయింది. అది ఒక కరపతి రూపంలో నేను చంద్రబాబు గారికి బేరగలకి ఇచ్చానని చెప్పడానికి టైం లేదు. నేను ఒక్కటి కోరుతున్నా మధ్య గ్రామస్తుల్ని, అయ్యా 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మన గ్రామం మీదుగా ఉన్నటువంటి ఒక వసతి కోల్పోయినాం, అదేమో చెప్పగలరా చెప్పి అడుగుతున్నా. ప్లీజ్ మధ్య గ్రామస్తులు కోరుతున్నా, మనకు ఒక అవకాశం వచ్చింది, అదేం తెలుసా? మర్చిపోయినారా అన్న? మర్చిపోతాం. అందుకోసమే మన ప్రభుత్వము మన అధికారులు మనల్ని ఇట్లా రాజకీయ చిన్న చూపిస్తున్నారు. మనకు గుత్తి నుంచి మానిపోయే హైవే మన మధుర మీద పోతుంది, మీకు తెలుసా?
మర్చిపోయినారు. అప్పుడే సర్వే కూడా జరిగినారు. ఆ సర్వే మధుర మీదుగానే ఇట్లా పోయి ఉప్పురాల మీదుగా మనకు కాదలింగ దర్గాను జరుపుకొని మాని వరకు పోతుంది. అదే మళ్ళీ ఏళ్ళప్పని ఇప్పుడు చెప్తున్నాను, ముందు చెప్పలేదు. థ్యాంక్ యూ. ఆ గుత్తి మాన్వే మధుర మీదుగా పోతుంది. కాబట్టి గుత్తి మాన్వే జాతీయ రహదారి కావాలంటే ఆదోని జిల్లా కావాలి. ఎందుకంటే నేను అడుగుతున్నాను సార్, ఇప్పుడు మళ్ళీ ఇచ్చినారు 6 వరుసల దారి అంట. మన పాఠశాల చెప్తున్నాడు, మన ఎంపీ బస్తుపాడు నగరాజ్ చెప్తున్నాడు, కర్నూలు పడాలి. అయ్యా గుత్తి నుంచి వస్తే మనకు ఈ 5 నూకలు పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం ఈ అన్ని నియోజకవర్గం వస్తుంది. కాబట్టి నేను ప్రధానంగా చెప్తున్నా, మనకు జిల్లా వస్తే మనం దారి మీదుగా మనకు ఖచ్చితంగా జాతీయ రహదారి వస్తుంది అనే మాట చెప్తూ, ముఖ్యంగా మీరు ఇంట్రడ్యూస్ చేసినట్లు మండలం విషయాలు కూడా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము మధురే గ్రామాన్ని మేము మండలంలో చేర్చమని కోరలేదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అది ఏదో జరిగిపోయింది, కానీ హరివాడ మండలం రద్దు చేయడం కూడా అది రాజ్యాంగ విరుద్ధంగా కోర్టులో పిల్లేసి అని చెప్తూ, మేము మాత్రం జిల్లా పోరాటానికి అహర్నిశలు ఎవరు పిలిచినా ఒక యజ్ఞంలో సమిధమాదిగా పనిచేస్తారు మనం చేసుకుంటూ, ఆదోని జిల్లా కోసం అందరూ కూడా నడుము బిగించి పనిచేస్తే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఇంకా ఒక్కటేమంటే, ఈ రోజు పేపర్ చదివి ఉంటారు, చంద్రబాబు ఒక మాట అన్నారు, రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా స్థానిక సంస్థల్లో ఏకపక్షంగా గెలవాలని. చంద్రబాబు గారు, పార్సారథి గారు, కూటమి నేలకు మనవి చేస్తున్నా, ఆదోని జిల్లా ప్రకటించండి, పెద్ద గ్రామం ప్రకటించండి, ఖచ్చితంగా మీకు జనం బ్రహ్మరథం పడతారు. ముఖ్యంగా ఈ రోజు మీరు ఇంతమంది ఆదోని జిల్లా కోసం వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు మనకు ఆదోని జిల్లా కావాలి అనే విషయాన్ని గురించి ఆలోచించినట్లయితే, ఆదోని అనేటువంటిది 5 నియోజకవర్గాలకు కేంద్ర బిందువు. ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం అన్ని నియోజకవర్గాలకు కేవలం 30-35 కిలోమీటర్లలో ఉన్నటువంటిది మన ఆదోని. అదేవిధంగా భౌగోళికంగా కానీ, జనాభా పరంగా కానీ, రెవెన్యూ పరంగా కానీ అన్నిట్లో కూడా అన్ని అర్హతలు ఉన్నటువంటిది ఆదోని జిల్లా. ప్రభుత్వము ప్రకటించినటువంటి మార్కాపురం కావచ్చు, మదనపల్లి కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి కర్నూలు జిల్లా కావచ్చు, అన్ని జిల్లాలకు ఆ జిల్లాల కంటే మన ఆదోనికి అదనపు అర్హతలు ఉన్నాయి. ఏంటి అదనపు అర్హతలు అంటే, రవాణా పరంగా ఆలోచిస్తే ప్రతిరోజు 30 నుంచి 80 నుంచి 90 రైలు ప్రయాణిస్తున్నాయి. రెండో ముంబై అన్నాం, ప్రతి మార్కెట్ ఉంది, అన్ని రకాలుగా అర్హతలు ఉంది. కాబట్టి ఆదోని జిల్లా చేయాలనేటువంటి ఉద్యమం మనం కొనసాగుతూ ఉన్నాం. మరి ఉద్యమం ఆదోని జిల్లా వస్తే మనకేం ఉపయోగము అని మీరు ప్రశ్నించవచ్చు. మన పిల్లల భవిష్యత్తు మారాలన్నా, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ అభివృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, రోడ్లు వెడల్పు చేయాలన్నా, ఇందాక పెద్దలు చెప్పినట్లు ఆదినారాయణ రెడ్డి గారు గుత్తి నుంచి మాన్వి రోడ్డు రావాలన్నా కూడా ఆదోని జిల్లా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని తెలియజేస్తున్నాం. కేవలం జిల్లా వచ్చినట్లయితే మనం కర్నూలు పరిగెత్తే అవసరం లేదు. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు ఉన్నట్టు ఆదోని పరిగెత్తే వస్తుంది. వైద్య పరంగా కావాలా 100-150 కిలోమీటర్లు ప్రయాణించే అవసరం లేకుండా కేవలం 10 కిలోమీటర్లోనే మనకు జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా మనం లబ్ధి పొందాలి అంటే ఆదోని జిల్లా ఏర్పాటైతే ఆదోనిలోనే దాదాపు 70 శాఖలు ఏర్పాటు అవుతాయి. అనుబంధంగా జిల్లా హెడ్ క్వార్టర్లు అన్ని కూడా ఇక్కడికే వస్తాయి. అవినీతి రూపాపుతుంది. కాబట్టి అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందుతాం. కాబట్టి ఈ ఆదోని జిల్లా సాధించేంత వరకు మీరు మా వెనక ఉండాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. ఆదోని మండలంలో మొట్టమొదట మన గ్రామానికి రావడం జరిగింది. ఎందుకు మొట్టమొదట మన గ్రామానికి రావడం జరిగింది అంటే, నేను గతంలో ఇక్కడ పనిచేశాను, మీరందరూ నాకు పరిచయం ఉన్నారు, కాబట్టి మీరందరూ సహకరిస్తారనేటువంటి ఒక ప్రగాఢ విశ్వాసంతో, నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాను. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మున్ముందు జరిగేటువంటి కార్యక్రమాల్లో దీక్షా శిబిరంలో కూర్చోవడానికి కావచ్చు, రకరకాల ఉద్యమం, ఈ ఆదోని జిల్లా ఉద్యమం అనేటువంటిది ఇంతటితో ఆగిపోయేది కాదు. మనం జిల్లా సాధించేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి
మునుముందు జరిగేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా మీరు అందరూ సహకరించి జిల్లా కోసం ఖచ్చితంగా జిల్లా సాధన కోసం మీ వంతు ప్రయత్నాలు మాకు సహకరించాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ, మరి కేవలం జిల్లా ఆవశ్యకత ఏంటి అంటే, జిల్లా వస్తే మన రూపురేఖలు మారుతాయి. మనకు జేఏసీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ రోజు మీ దగ్గరికి ఎందుకు వచ్చినాము మీకు అందరికి తెలుసు. ఆదోని జిల్లా కావాలి. దీంట్లో ఎవరికైనా సమస్య అయితే లేదు కదా. ఆదోని జిల్లా కావాలనే ఒక ఉద్యమంలో భాగంగా మొట్టమొదటిసారిగా 100-102 రోజుల తర్వాత మీ గ్రామము చేరడం జరిగింది. ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్లు జిల్లా ఎందుకు కావాలి, ఏ పరిధిలో ఉండాలి. ఆదోని జిల్లా అంటే 5 నియోజకవర్గాలు, అంటే 5 ఎమ్మెల్యే ఉండే ప్లేసెస్ ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మినూరు, మంత్రాలయం. 2 రెవెన్యూ డివిజన్స్ ఆదోని, పత్తికొండ, 18 మండలాలు, 382 గ్రామాలు. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా కావాలి. ఎందుకప్ప అంటే ఇప్పుడే మన రఘురామయ్య సార్ గారు చెప్పినారు, మనము అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా 3 మనకు కావాలి. విద్య అంటే ఇంకా చాలా స్కూల్స్, కాలేజెస్ రావాలి, అప్పుడే మనం ముందుకు పోతాం. నెక్స్ట్ ఆరోగ్యం, హాస్పిటల్స్. ఈరోజు మన ఆదోని జిల్లా, కాబోయే ఆదోని జిల్లా పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఏదైనా ఒక డెలివరీ అయితేనో ప్రాబ్లం వస్తే జస్ట్ రేపర్ టు కర్నూలు అని రాస్తున్నారు. ఆ కర్నూలు పోయే వరకు ఉంటారో లేదో తెలియదు. ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు పెట్టే పరిస్థితుల్లో మన ప్రజలు లేరు. కాబట్టి ఆదోని జిల్లా కావాలి. సో మూడోది అగ్రికల్చర్. మనది అగ్రికల్చర్ దేశం, 60 మంది అగ్రికల్చర్ మీదే డిపెండ్ అవుతున్నారు. వాళ్ళు ముందుకు పోవాలంటే అగ్రికల్చర్గా డెవలప్ కావాల్సినవి చాలా ఉన్నాయి. కాలువలు కావాలి, నీరు కావాలి, అగ్రికల్చర్ కాలేజెస్ కావాలి, డిప్లొమాస్ కావాలి. సో ఇవన్నీ సాధించాలంటే ఆదోని జిల్లా కంపల్సరీ కావాలి. ఈ జిల్లా సాధనలో 102 రోజులుగా నాకు బాగా తెలుసు, 15 ఏళ్ల వయసు నుంచి 90 ఏళ్ల వయసు వరకు ప్రతి ఒక్క 5 నియోజకవర్గ ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. మన ఇప్పుడే అయ్యల్లప్ప గారు చెప్పినారు, ఇది రాజకీయ మీటింగ్ కాదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ 60 ఏళ్ళ పైనే ఉంటుంది. మీకు తెలుసో లేదు, మా కోసం రాలేదు మేము. భారత పౌరులు, మన 5 నియోజకవర్గాల ప్రజలు ముందుకు పోవాలి కాబట్టి వచ్చినాము. ఇక మన అయ్యల్లప్ప గారు టైం లిమిట్ పెట్టినారు కాబట్టి ఇప్పుడు ఇంతకన్నా చెప్పలేకపోతున్నాం. మా జరగబోయే కార్యాచరణలో మీరందరూ డెఫినెట్గా భాగస్తులు కావాలని, మీ ద్వారా ఆదోని జిల్లా ఎందుకు కావాలనేది ప్రతి ఒక్కరికి చేరవేయాలనే దృష్టితో ఈ మదిర గ్రామానికి మొట్టమొదటిసారిగా వచ్చాము. మీ ఆధారాభిమానాలకు ఎప్పుడు కూడా తలవంచి ఉంటాము. ఎస్పెషల్లీ మన సర్పంచ్ గారు మరియు మాజీ సర్పంచ్ గారు మదిర భాస్కర్ రెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల లేరు. మీకు తెలుసో లేదో, అందరికీ జిల్లా కావాలి. టీడీపీ వాళ్ళు కావాలి, వైఎస్ఆర్ వాళ్ళు కావాలి, బీజేపీ వాళ్ళు కావాలి. కానీ ఎవరి పరిధిలో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బయటికి రాలేకపోతున్నారు తప్ప జిల్లా అందరికీ కావాలి, వస్తుంది. మేము ఈ 100 రోజుల ఉద్యమంలో సాధించింది అని చెప్తే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో జిల్లా అంటూ ఏర్పడితే మొట్టమొదటి జిల్లాగా వచ్చే జిల్లా ఏది? ఆదోని. ఆ రోజు రాని పక్షంలో నేను ముందే చెప్పినాను కదా, 13 లక్షల మంది మనోభావాలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి పుట్టగట్టలు ఉండవని మొదటిసారి హెచ్చరిస్తున్నా ఎవరైనా కానీ. సో ఆదోని జిల్లా కావాలి. ఆ సాధనకు మీ అందరి ఆదరణ కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యల్లప్ప గారికి, యాదవ్ గారికి, ముఖ్యంగా మదిర గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి తల వంచి చెప్తున్నా, దయచేసి మాకు సపోర్ట్ గా ఉండండి. మన ఆదోని జిల్లా సాధిద్దాం, మనము ముందుకు పోదాం, మన పిల్లల్ని ముందుకు సాగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 5-6 సంవత్సరాల నుంచి కూడా మనం ఒక జిల్లా, ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ తో అప్పటి నుంచి కూడా మనం జిల్లాని కోరుతున్నాము. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు జిల్లా పునర్విభజన మన రాష్ట్రాల్లో 2 అయినాక జిల్లాలు విభజన చేయాలి పరిపాలన సౌలభ్యం కోసమని అప్పట్లో కూడా జిల్లాలు విభజించడం చేయాలి. 13 జిల్లాలను 26 జిల్లాలు చేయడం అయింది. ఆ 26 జిల్లాల్లో మన ఆదోని జిల్లా కూడా ఒక డిమాండ్ ఉంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఇచ్చాడు.
అప్పట్లాంటికి సద్దుమణిగిపోయింది. తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అదే పరిపాలన ప్రజల వద్ద పాలనలో భాగంగా 26 జిల్లాల్లో 32 జిల్లాలు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ 32 జిల్లాల్లో ఈ 6 జిల్లాలు చెప్పడం జరిగింది. ఈ 6 జిల్లాలో మన ఆదోని జిల్లా కూడా ఉంటుంది. కాకపోతే ఆ జిల్లాను ఈ రోజు ప్రకటిస్తాం, రేపు ప్రకటిస్తామని చెప్పడమే జరిగింది కానీ ఇంతవరకు ప్రకటించలేదు. అలాగే గత 2 నెలల క్రింద నోటిఫికేషన్ వదలడం చేసి నోటిఫికేషన్ లో భాగంగా 2 జిల్లాలు మాత్రమే ప్రకటించారు. లాభం ఏమి? వాళ్ళు ఏదైతే మన గతంలో ఎలక్షన్ మూమెంట్ లోన ఏదైతే హామీ ఇచ్చారో అక్కడికి మాత్రమే 2 జిల్లాలు ప్రకటించడము మన ఆదోని జిల్లా విస్మరించారు. అంటే ఏదంటే చైతన్యము మరియు అక్షరాస్యతలు వెనకబడిన ప్రాంతం అయితేనేమి మరియు ఇక్కడ కష్టపడి పనిచేసే నాయకులు చైతన్యమైన నాయకులు అని చెప్పేసి మనము మొట్టమొదటిసారిగా మదిరే గ్రామానికి ఇచ్చడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సమావేశం చేసినటువంటి మన గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్, మన జేఏసీ నాయకులు, మరి గ్రామ పెద్దలందరికీ కూడా ఆధునిక జేఏసీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మనం ఈరోజు రావడం కారణం ఏమంటే గత 100 రోజుల తర్వాత నుంచి మనం రిలే నిర్వహణ చేస్తున్నాము. అలాగే ప్రజలు కూడా చైతన్యం కలిగించాలి 5 నియోజకవర్గాలు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా కారణం ఏమంటే మన ఆదోని డివిజన్లో విద్యలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదంటే రాష్ట్రంలో కాదు దేశంలోనే విద్యలో వెనుకబడిన ప్రాంతం ఏదంటే ఆదోని డివిజన్. కాబట్టి ముఖ్యంగా మనకు లాస్ట్లో 2వ 3వ స్థానంలో ఉంది. చాలా బాధాకరమైన విషయము. మనకి ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు అయితేనేమి గ్రామ సచివాలయ పోస్టులు కూడా మనకు విశాలంగా ఉన్నటువంటి నంద్యాల కర్నూలుకి వెళ్తున్నా కానీ మన ఆదోని డివిజన్లో ఉద్యోగాలు రావడం లే. కారణం ఏమంటే ఇక్కడ విద్య లేదు, మంచి విశ్వవిద్యాలయాలు లేవు, మంచి కాలేజెస్ లేవు. ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పారు కనుక అవి మనకు ఉద్యోగాలు మన స్థానికంగా మన ఆదోని డివిజన్లో చదువుకున్న వాళ్ళకి రావాలి అంటే ఆదోని జిల్లా కావాలి. అలాగే మనకు అత్యవసరం వైద్యం కావాలి అంటే ఆదోని జిల్లా కావాలి. ఇప్పుడు మనకి ఏదైనా ఒక చిన్న కాన్పుకి మనం ఆదోనికి వెళ్తే రెఫర్ టు కర్నూలు అంటున్నారు. కర్నూలు అంటే ఇక్కడ నుంచి 4 గంటల సమయం పడుతుంది. మన కనుక వైద్యపరంగా కూడా మనకు అననుకూలమైనటువంటి కర్నూలు జిల్లా వద్దు, ఆదోని జిల్లా ముద్దని చెప్పేసి మనం ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరకత ఎంతైనా ఉందని చెప్పేసి రావడం జరిగింది. అలాగే మనకు వ్యవసాయ రంగంలో మనకు ఆర్డిఎస్ అయితేనేమి వేదావతి ప్రాజెక్టులో కూడా నీళ్లు లేవు. ఈరోజు మనకు ఆదోని మదిలో చాలా మంది ఆదోనికి కూలీలుగా వస్తున్నారు. పంటలు తక్కువ ఉంది, కూలీలు వస్తున్నారు. ఆ కూలీ వ్యవసాయ పోవాలి, వలసలు ఆగాలంటే మనకు ప్రత్యేక మార్గం ఏమంటే ఆదోని జిల్లా. కనుక విఘ్నులైనటువంటి మదిరే గ్రామస్తులకు మనకు కోరుకోవడం ఏమంటే తప్పకుండా మేము ఏదైతే కార్యాచరణ చేస్తున్నామో దానికి మీరు సంపూర్ణ మద్దతు తెలియజేసి ఈ రాజకీయ నాయకులు ఎవరైనా రాని మన పార్టీ సంబంధంలే మన జెండాలు ఏదైనా కూడా మన అజెండా ఒకటే ఏమది ఆదోని జిల్లా కావాలి. కనుక ఆ దిశగా మీరంతా సహాయ సహకారం అందిస్తూ భవిష్యత్తులో మీ సహకారం ఇదే రకంగా ఆదోని చేసుకుండాలని కోరుతూ మాకు ఈరోజు ఇంత వ్యక్తిన మీరంతా సమావేశం ఇచ్చేసి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కావాలి కావాలి సాధిస్తాం ఈ సమావేశం ఇచ్చేసి ఈ గుడికి గురువైన మన లోకా తాతారెడ్డి గారికి స్వామి గారికి మనం జేఏసీ తరఫున సన్మానం చేస్తున్నాము. ఇప్పుడు మాట్లాడాల్సిన మా అమ్మ లక్ష్మీదేవి గారు మా గ్రామానికి ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯನ್ನು ಕುತ ಗಜ್ಜೆಯಗಲಗದ ಧ್ವನಿಯ ತೋರುತ್ತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆ ವೇಳೆಯೇ ಮಜ್ಜಿಗೆ ಬೆಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ನಮ್ಮಮ್ಮ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನೀನು ಕುಂತ್ರೆ ನಾವು ఆ అక్కమాధవ సాక్షిగా ఆ బసవేశ్వర సాక్షిగా మాకు జిల్లాని నీవు ఇవ్వాలని నీ ఆశీర్వాదం ఉండాలని మా అమ్మల సాక్షిగా మేము విన్నవించుకుంటూ స్టేజ్ మీద ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఆచార్య గారు మాట్లాడాల్సిందిగా శాలతో పూలదండతో మన విద్యార్థి అయిన మహానుభావాలు సన్మానిస్తున్నారు. అందరూ మనం స్వాగతం చెప్పాలి. తర్వాత మనం ಅತ್ತಿತ್ತಾಗಳ ಭಕ್ತರ ಮನೆಯಲ್ಲಿ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯಮ ಸುಮಂಗಳ ಸತ್ಯವ ತೋರುತ್ತ ಸತ್ಯನ ಸಾಧು ಪೂಜೆ ವೇಳೆಯೇ మజ్జిగల బెండయంతే మా లీలమ్మకి పూలమాలతో సన్మానించడం. జై ఆదోని. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మన పెద్దలు అయినటువంటి రఘురామేమి అశోక్ రెడ్డి గారు, అలాగే మన రాజనాథ్ రెడ్డి గారు, అలాగే మరి వేదిక అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు మన మధుర గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు మధుర గ్రామంలో జేఏసీ నాయకులకి పెద్ద ఎత్తున ఒక విజయడంతో స్వాగతించారు. నిజంగా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా.
ఈ అభిమానం మీ ఉత్సాహం ఇట్లా ఉంటే ఖచ్చితంగా ఆదోని జిల్లా సాధించేది తథ్యమని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదేదేమైనా కూడా ఈరోజు రాజకీయ పార్టీ ఎన్నన్నా ఉండొచ్చు, జెండాలు వేరైనా మన అందరి ఎజెండా ఆదోని జిల్లా కావాలని చెప్పేసి అందరూ కంగద పనిచేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆదోని జిల్లా అయితే విద్య, వైద్యం, ఉపాధి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగం ఉంది. ఈ రైతాంగం ఏం కావాలంటే నీరు కావాలి. నీరు కావాలంటే నీరు ఉంటే అంటే సాగునీరు కానీ తాగునీరు, విద్య, వైద్యం ఉంటే ఖచ్చితంగా రైతులు కూడా 3 పంటలు పండిస్తారు. తద్వారా వాళ్ళు బిడ్డలు కూడా ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, మరి ఉన్నత స్థాయిలో వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆదోని జిల్లా సాధించమని తథ్యము. అదే మాదిరిగా మన పైనటువంటి మన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మన సీఎం ఉన్నారు, అయ్యా ఆ జిల్లా అనేటువంటిది ఆదోని ప్రజలతో ఇస్తామంటున్నారు. అయ్యా ఖచ్చితంగా ఇది అందరు ప్రజల సపోర్ట్తోనే ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా జిల్లా ఇవ్వాలని తెలియజేస్తున్నాము. ఏదేమైనా మరి రాబోయే రోజుల్లో తొందరలోనే ఖచ్చితంగా విజయవంతంగా ముగిస్తామని తెలియజేస్తున్నాం. జై ఆదోని. మన ఆదోని గ్రామ, మన మధురై గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున మా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. ఇది మనకు మధురై అనేది మన సొంత గ్రామం అండి. జీ భూషణ్ అనే గ్రామము మధురై అని అందరికీ తెలుసు. సో తన మనవరాలుగా ఈరోజు జీ భూషణ్ దాని మనవరాలుగా ఈరోజు నిజంగా ఈరోజు నేను కర్నూలులో ఉన్నాను, కానీ మధురై గ్రామం కోసము రావాలి మేడం మీరు అంటే ఈరోజు నిజంగా అక్కడ పెళ్లి వదులుకొని ఇక్కడికి రావడం జరిగిందండి. మధురై అంటే మధురై కాదండి, ఇది మెడ్రాస్. నిజంగానే అండి, ఇది నేను చెప్తా ఉండేది అబద్ధం కాదు. మధురై అంటే మెడ్రాస్ కు సరి సమానంగా ఇక్కడ పార్లమెంట్ జరుగుతుందండి. అంత ప్రాముఖ్యమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే మనకు మధురై గ్రామం. ఎందుకంటే ప్రతి రాజకీయాల చర్చల్లో మనకు మధురై అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. సో ఇప్పుడు మనకు ఆదోని జిల్లా అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఆదోని జిల్లా వస్తే ఏమొస్తుంది అని అందరు ఇప్పుడు ఒకసారి అడిగితే ఏమీ రాదు అని అడగండి. ఏమీ రాదు అని అడిగితే ఇప్పుడు మనము ప్రతి చిన్న పనికి కర్నూలుకి వెళ్తున్నాం. అదే మనకు ఆదోని జిల్లా అయితే మనకు ఎంత తొందరగా పని చేసుకొని మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తాం. అంత సౌలభ్యం మనకు కావాలి అన్నప్పుడు మనం అందరూ ఒకటై పోరాడితేనే మనకు ఇక్కడ ఆదోని. ఎందుకంటే పైన ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నారంటే ఇక్కడ జనాలు ఎవరు అడగరు, మనం ఇవ్వకున్నా నడుస్తుంది అని 50 సంవత్సరాల నుంచి మమ్మల్ని పక్కన పెట్టేశారు. మన అభివృద్ధి వాళ్ళకి కాబట్టలేదు. వీళ్ళు ఇక్కడ ఎవరు అడగరు, అందరు నోరు మూసుకొని 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి ఎట్లున్నారో ఇప్పుడు కూడా ఒక కొంచెం అడిగేసి పక్కన వెళ్ళిపోతారు. వీళ్ళకి ఇవ్వకున్నా నడుస్తుంది, మన అభివృద్ధి అంతా మనం పైన చేసుకుందాము అనుకొని ప్రభుత్వము పైన అభివృద్ధి చేసుకుంటా మమ్మల్ని కింద తొక్కేస్తా ఉంది. సో ఇప్పుడు కూడా మనము ఏకమై అడగకుంటే, మన స్వరం ఎత్తకుంటే మనకు అసలు జిల్లా అనేది రాదు మేడం. జిల్లా వస్తే ఏమొస్తుంది అంటే ఇప్పుడు చూడండి, మన పిల్లలందరూ చదువుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు? కర్నూలుకి వెళ్ళాలి, విజయవాడకి వెళ్ళాలి, హైదరాబాద్కి వెళ్ళాలి, బెంగళూరుకి వెళ్ళాలి. పనుల కోసం ఎక్కడికి వెళ్ళాలి? అన్నీ అక్కడికే వెళ్ళాలి. పనులు కావాలన్నా కూడా అక్కడికే వెళ్ళాలి. మన వలసలు కూలీలు పనులు కావాలన్నా అక్కడికే వెళ్ళాలి. సరే ఇప్పుడు మనకి ఏమన్నా కావాలి అంటే కర్నూలు జిల్లా నుంచి ప్రభుత్వము మనకు ఏదైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తాయో, అంటే మంచి జరగాలన్నా అభివృద్ధి జరగాలన్నా పైన నుంచి మనకు ఫండ్ రావాలి. ఆ ఫండ్ అంతా మనకు ఆదోని వరకు రాదు. ఎప్పుడైతే కర్నూలు జిల్లా ఉందో కర్నూలు జిల్లా నుంచి అన్ని అక్కడికే మిగిలిపోతాయి, కానీ మనకు రాదు. అదే మన ఆదోనిని మనం కష్టపడి ఇప్పుడు మనం జిల్లా చేసుకుంటే, ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు జిల్లాలు చేస్తాము అని ప్రకటించింది, కానీ మన ఆదోని, మన కర్నూలు జిల్లాలో మన ఆదోనిని మాత్రం పక్కన పెట్టేస్తా ఉంది. ఇప్పుడు మనం అడగకుంటే, ఇప్పుడు మనం ఆదోని జిల్లా చేసుకోకుంటే ఇంకెప్పుడు మనకు ఆదోని జిల్లా గురించి ఏ నాయకులు మాట్లాడరు. ఇన్ని సంవత్సరాల్లో ఏ నాయకులు మాట్లాడలేదు, వచ్చే నాయకులు కూడా ఇంకా మాట్లాడరు. అందుకే ఈ ప్రజా ఉద్యమం మన జేఏసీ తరఫు నుంచి ఈ ప్రజా ఉద్యమం మొదలు పెట్టాము. ఈ ప్రజా ఉద్యమం ప్రతి ప్రజలకు తెలుసాలి అని ఈరోజు మొట్టమొదటిగా మన మెడ్రాస్ అంటే మన మధురై గ్రామం నుంచి మొదలు పెట్టినందుకు చాలా సంతోషపడుతున్నాము. ఈ గ్రామం నుంచి మొదలు పెట్టిండేది ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా మనము ఎందుకంటే మీ సపోర్ట్ అంటే మీ సహకారం మాకు ఎంత అంటే పల్లెల్లో నుంచి జనాలు బయటికి వస్తేనే మనకి ఏదైనా సాధిస్తాం.
మన ఆదోని ఒక్కటే ఉండి మన ఆదోని ప్రజలు ఒక్కటే సాధిస్తే మనకు జిల్లా రాదు. సో ఇది తథ్యం. మనకి ఏదైనా కావాలి అంటే మన పల్లెలే మనకు దేశ భవిష్యత్తు. ఈ పల్లెల్లో ఏదైతే మార్పు వస్తుందో ఈ మార్పే మనకు ఆదోని జిల్లా తేవడానికి మనకు అన్ని అర్హతలు ఉన్న ఆదోని జిల్లా. అంటే అర్హతలు అంటే ఏం మేడం అంటే ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ఒక జిల్లాకి ఏం కావాలో ఒక జనాభా పరంగా కానివ్వండి, ఒక విస్తారం కానివ్వండి, ప్రతి ఒక్కటి ఉన్న ఆదోని జిల్లాని ఎందుకు చెయ్యటం లేదు అని మనమంతా నిలదీయాలి. నిలదీయాలంటే మనం ఎప్పుడు నిలదీయాలి మేడం? ఇప్పుడు వరకు మనము 108వ రోజు వరకు మనము నిరాహారాల దీక్ష చేస్తున్నాము, బందులు చేశాము, అన్ని రకాలుగా మేము చేసినా కూడా మమ్మల్ని మన ప్రభుత్వం అసలు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు కూడా మనము ఇట్లే వదిలేస్తే మనకి ఎవరు అడగకుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దీన్ని ఇక్కడికే అనగదొక్కేస్తాము, ఇక్కడ ఈ ఉద్యమం ఇక్కడికే ఆగిపోతుంది, పల్లెల్లో జనాలు ఎవరు రారు. సో ఇక్కడ మనము ఈ ఆదోని వాళ్ళని ఆపేస్తే మనకు ఈ ఆదోని జిల్లాని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు అని అనుకున్నారండి. ఒక్కసారి గట్టిగా చెప్పండి, కావాలంటే కావాలి, కావాలంటే కావాలి. ఇది కాదు మన మెడ్రాసు స్వరం ఎట్లుండాలండి? మెడ్రాసు స్వరం ఎట్లుండాలి? ఇది మధురై కాదు, ఇది మెడ్రాసు. మెడ్రాస్ లో స్వరం ఎక్కడ వినపడాలి? అమరావతిలో వినపడాలి. ఒక్కసారి గట్టిగా అక్కడ తినేవాళ్ళు కూడా ఒక్కసారి గట్టిగా పలకాలని కోరుకుంటున్నానండి. అక్కడ అమరావతికి వినపడాలి. కావాలంటే కావాలి, కావాలంటే కావాలి, కావాలంటే కావాలి. సాధిస్తాం, 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 సాధిస్తాం. చెయ్యి చెయ్యి కలుపుదాం, చెయ్యి చెయ్యి కలుపుదాం. మనకు అసలు ఇక్కడ మనకి ఇన్ని పొలాలు, ఇన్ని పంట పొలాలు ఉన్నా కూడా మనకు నీరు కూడా అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నా మనము నిలదీయకుండా, మనం ఎంతసేపు ఉన్నా మనము మన పనులు చేసుకున్నామా, మనం ఏది లేదు పని అంటే మనం అలసపోయామని కాదు. ఈ రోజైనా మనం ప్రభుత్వాన్ని నిలదీసి అడగకుంటే మనకు ఎప్పటికీ జిల్లా రాదు. దయచేసి ఈరోజు ఇక్కడ విచ్చేసిన జేఏసీ నాయకులకి మరియు మధురై గ్రామస్తులందరికీ మా యొక్క శుభ సాయంత్రం. మేము జేఏసీగా ఏర్పడి గత 110 రోజులుగా దీక్ష శిబిరం కొనసాగిస్తూ బైక్ ర్యాలీలు, బందులు, ఇలా చాలా ప్రోగ్రాంలు చేయడం జరిగినది. కానీ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. ప్రభుత్వంకి ఏం ధైర్యం అంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళని చూసుకునే ఈ ప్రజల గురించి వాళ్ళకి ఏం ఆలోచన లేదు. రాజకీయ నాయకుల్ని మనము గుప్పెట్లో పెట్టుకున్నామంటే మనం ఏమైనా చేసుకోవచ్చు అనే ఒక ధీమాతో ప్రభుత్వం ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ఆదోని ప్రజలు చాలా కోల్పోయారు. ఎందుకంటే 160 సంవత్సరాల చరిత్ర ఉన్న మా ఆదోని మున్సిపాలిటీ గతంలో బళ్ళారిలో ఉండేది, డిస్టిక్ బళ్ళారి ఉండేది. తర్వాత మన కర్నూలు వచ్చింది. మన ఆదోని గొప్ప చరిత్ర అందరూ కూడా చెప్పారు, నేను ఒకటే చెప్తా. బళ్ళారి డిస్టిక్కి 160 సంవత్సరాల మున్సిపాలిటీ చరిత్ర గల మన ఆదోని బళ్ళారి డిస్టిక్కే మన ఆదోని తాలూకా నుంచి అప్పించిన చరిత్ర మన ఆదోనికి మాత్రమే ఉంది. డిస్టిక్కే అప్పించిన చరిత్ర మన ఆదోనికి ఉంది. అంత ఘనంగా ఉండేది. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు చెప్తున్నారు మేము అవి అభివృద్ధి చేసాం, ఇవి అభివృద్ధి చేసామని. ఖచ్చితంగా అభివృద్ధి చేశారు. ఎప్పుడు చేశారు? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మీరు చేసిండే అభివృద్ధి ఇది. ఇన్ని సంవత్సరాల్లో అభివృద్ధి చేశారు. కానీ మేము పోగొట్టుకునేవి కూడా చాలా ఉన్నాయి ఆదోనిలో. ఆదోనికే తలమానికంగా ఉన్న 3 మిల్లులు అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఎంత వాల్యూ ఉండేదో మా యొక్క మిల్లులకు వెళ్ళే మా ప్రజలకు అంత వాల్యూ ఉండేది. ఆ 3 మిల్లులు పోగొట్టుకున్నాం. దాని గురించి ఎవరు చెప్పరు. ఇక్కడ జిన్నాలు ఫ్యాక్టరీలు ఇవి పోయినాయి. దీని గురించి ఎవరు చెప్పరు. ఇప్పటి వరకు రోడ్లు వెడల్పు కాలేక మా ఆదోని అభివృద్ధి చెందలేదు. దీని గురించి ఏ నాయకుడు చెప్పడు. తెచ్చిండేటివి ఫస్ట్ చెప్తున్నారు తప్ప తేలేనివి, ఇక్కడ నుంచి పోయినేటివి ఏమో చెప్పడంలే. డిగ్రీ కాలేజ్ రావటానికి ఆదోనికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇంజనీర్ కాలేజ్ లేదు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి వలసలు వెళుతున్న ప్రజలు మా బంధువులు, మా అన్న తమ్ముడు ఉంటాడు తప్ప ఏ రాజకీయ నాయకుడు సంబంధించిన ఒక్క బంధువు కూడా ఇక్కడ నుంచి వలస వెళ్ళటం లేదు. ఇక్కడికి వలసలు వచ్చి స్థిరపడి ఆర్థికంగా బాగైపోతున్నారు తప్ప ఇక్కడ మేమైతే ప్రజలు ఏం బాగుపడింది లేదు. మా వలసలు పోయే వాళ్ళని
దయచేసి మీరు గుర్తుపెట్టుకొని మాకు ఈ జిల్లా ప్రకటించాలి. మేము జేఏసీగా ఏర్పడి గ్రామాన ప్రజలకి ఒక్కటే తిరుగుతున్నాం. మేము కష్టపడతాం, మేము తిరుగుతాం గ్రామ ప్రజలు. ఇక్కడ గ్రామంలో ప్రజలు ఒకటే తీర్మానం చేయండి, ఏ పార్టీ అయినా ఉండండి, మీరు సంబంధంలే, మేము జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. జేఏసీ ఏం చెబితే మేము వాళ్ళకే ఓటేస్తామని మీరు ఒక తీర్మానం చేసి మాకు బలాన్ని ఇచ్చారంటే మేము ఎలాగైనా ఆదోని జిల్లా సాధించి మన ఆదోనికి గర్వకారణంగా ఉండే ఈ గ్రామాలన్నిటికీ అభివృద్ధి చెందే విధంగా చేస్తాము. మీరు దయచేసి మా జేఏసీకి ఒకటే సహకరించి జేఏసీ నిర్ణయం ఏం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండండి. ఏ రాజకీయ పార్టీ ఉన్నా పర్వాలేదు, ఒక్క ఆదోని జిల్లా విషయంలో మాత్రము జేఏసీకి పూర్తిగా సహకరించండి. మేము మిగతాదంతా కథ నడిపిస్తాము. ఆ జిల్లా ఎలా రాదో చూస్తాము. మేము జిల్లా వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటాము. దీక్షా శిబిరం కొనసాగిస్తూ ఈ గ్రామాన తిరిగి అందరినీ చైతన్యపరుస్తాము. ప్రతి రాజకీయ నాయకుడికి వేడుకుంటున్నాము, మీ ప్రయత్నం చేసి జిల్లా వచ్చే విధంగా మీరు కూడా సహకరించండి. లేని పక్షంలో ప్రజలు ప్రతి ఒక్కరిని గుర్తించుకుంటున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది అంతా చూస్తున్నారు. మీరు రాజకీయంగా మీరు ఏం చేయగలరో ఆ పని మీరు చేస్తే మేము ప్రజలుగా మేమేం పని చేయాలో మేము చేస్తున్నాము. జిల్లా వచ్చే విధంగా దయచేసి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా దీనికి సహకరించాలని మరీ కోరుతున్నాను. నా పేరు ప్రకాష్, గంగాపుత్ర సంఘం జేఏసీ నాయకుడు. ఇల్లు నిధులు రావాలంటే విద్యా వైద్యం రావాలంటే